హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ నందిని. ఈరోజు నేను మీకు 5 మినిట్స్లో ఎగ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. డైలీ లంచ్ బాక్స్లోకి ఏ కర్రీ చేద్దామా అని బాగా ఆలోచిస్తున్నారా? అయితే 5 మినిట్స్లో ఇలా రైస్ చేసి పెట్టండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఒక 3 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు దాన్ని ఫ్రై అవ్వనివ్వండి. దాన్ని మధ్య మధ్యలో స్పూన్తో అలా లైట్గా కదుపుతూ చిన్న చిన్న ముక్కలుగా ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువగా కదిపేసేయకండి. దీన్ని ఇలా లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా ఫ్రై చేయకండి, అంత టేస్టీగా ఉండదు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అది కాస్త ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త కలర్ వచ్చాక 2 మిర్చీల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మంచి కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. అలాగే అందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడినంతగా సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి దీన్నంతటిని బాగా మిక్స్ చేసి టొమాటో అంతా గుజ్జుగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి ఒక పెద్ద కప్ రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే రైస్ అంతా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపాక ఇందులోకి 1 స్పూన్ లెమన్ జ్యూస్ని, అలాగే సన్నగా కత్తిరించినటువంటి కొత్తిమీర తరుగుని వేసి మరొక నిమిషం పాటు బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, టేస్టీ టేస్టీ ఎగ్ రైస్ రెడీ. నచ్చిందా? అయితే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.